దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలకు దూరం కానున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్తారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా పురంధేశ్వరి పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. కేంద్ర మంత్రి పదవి వచ్చేటట్టు లేదు. బీజేపీ పరంగా కూడా పెద్దగా గుర్తింపు లేదు. అందుకే ఆమె పెద్దగా బయటకు కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీకి ఓట్లతో పాటు సీట్లు పెరిగాయి. టీడీపీతో పొత్తు వెనుక పురంధేశ్వరి కృషి ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మరోసారి కొనసాగిస్తారని ఆమె సైతం భావించారు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు హైకమాండ్. ఆమె స్థానంలో పివిఎన్ మాధవ్ను నియమించింది అధిష్టానం. కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకే పురంధేశ్వరిని తప్పించారని అప్పట్లో ప్రచారం నడిచింది. కేంద్ర మంత్రి పదవి కూడా గ్యారంటీ లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ఆశలు వదులుకున్నట్లు సమాచారం. ఇటీవల జాతీయ అధ్యక్ష పదవి పురంధేశ్వరికి వరించబోతుందన్న టాక్ వచ్చింది. అయితే బీజేపీకి బీహార్ కు చెందిన ఒక నేతను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. జేపీ నడ్డా తర్వాత ఆయనే అధ్యక్షుడవుతారని అంతా భావిస్తున్నారు. ఇటువంటి క్రమంలో తనకు జాతీయ అధ్యక్ష పదవి కూడా ఇచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. అందుకే ఒక్క ఎంపీగా ఉండేందుకు ఆమె పెద్దగా ఇష్టపడడం లేదు. ప్రారంభంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి పురంధేశ్వరికి ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఆమె పార్లమెంటేరియన్ గా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అందుకే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తారని అంతా భావించారు. అది కూడా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడితో అసెంబ్లీకి పోటీ చేయించాలని వారి ఆలోచనగా తెలుస్తోంది. అది కూడా టీడీపీ తరపున. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు లోకేష్ తో పురంధేశ్వరి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో వారి కుమారుడిని టీడీపీ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. అందుకే బీజేపీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతుందో చూడాలి.